కటిక పేదరికంలో మగ్గుతున్నవాడైనా, ఐశ్వర్యంతో తులతూగుతున్న కోటీశ్వరుడైనా మరణం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే ఆ మృత్యుదేవతకు కూడా మనసంటూ ఉంటే దానికి సైతం కన్నీళ్లు తెప్పించే ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయాల పాలయ్యారు. ఆగిపోయిన ప్రతి గుండె వెనుక, గాయపడిన ప్రతి మనిషి వెనుక కదిలిస్తే కన్నీళ్లు తెప్పించే కథలెన్నో. అలాంటిదే చల్లపల్లి హారిక కథ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన కెమికల్ ఇంజనీర్ చల్లపల్లి హారిక మృతదేహం కాకినాడలోని తన ఇంటికి చేరుకుంది. అయితే ఎసెన్షియా కంపెనీలో పనిచేస్తున్న హారిక ఇటీవలే కాకినాడ వచ్చారు. రాఖీ పండుగ కావడంతో పాటు ఓ పోటీ పరీక్ష రాసేందుకు ఆదివారం కాకినాడ వచ్చారు. కుటుంబ సభ్యులకు రాఖీలు కట్టి సంతోషంగా గడిపారు. ఉదయాన్నే బస్సులో అచ్యుతాపురం చేరుకున్నారు. ఎసెన్షియా కంపెనీలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో హారిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహం కాకినాడకు చేరుకోగా కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. 5 ఏళ్ల క్రితమే తండ్రి చనిపోయారు. 10 ఏళ్ల కొడుకు తప్పిపోయారు. ఒక్కరోజు ఆగి ఉంటే తమ హారిక తమకు దక్కేదన్న వారి ఆక్రందన అక్కడి వారికి కన్నీరు తెప్పించింది.